ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన యొక్క పత్రికా రంగం ద్వారా ఒక వ్యాఖ్యనైతే ఆయన ప్రచురించారు. అయితే ప్రధానంగా ఇక్కడ 1996 ఎంపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి పోటీ చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలవడానికి గల ప్రధాన కారణం చంద్రబాబు అని, మొన్న జరిగినటువంటి పులివెందుల ఎలక్షన్ సబాబుగా జరగబట్టి టీడీపీ గెలిచింది అనే ఈ రెండింటిని ఆయన కాంకర్ చేస్తూ రాయడం జరిగింది. అయితే ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఆయన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తూ ఉన్నారు? దొంగతనంగా కిరసనాయలు అమ్మడానికి డీలర్షిప్ తీసుకుని కిరసనాయలు అమ్మడానికి ఉన్న తేడా ఎంత ఉందో అలాగా ఒరిజినల్ పొటెన్షియల్ అండ్ ఎబిలిటీ ఆఫ్ పులివెందుల అండ్ రాజశేఖర రెడ్డి గారి యొక్క టెరిటరీలో కడప అనే ఒక వైబ్రేషన్స్కి నా వలన అన్న మాటకి నా వల్ల ఏడవాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఒక విషయం చెప్పగలను. స్థానికేతరులతో స్థానికులని స్తంభింపజేస్తే నిన్న జరిగిన ఎలక్షన్, స్థానికులు తన పవర్ తాను చూపిస్తే 1996 ఎంపీ ఎలక్షన్, దట్ ఈస్ రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు ఏం జరిగింది సార్ అసలు ఒకసారి చెప్పండి. ఏం జరగడం అని కాదు, ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర గారు అని ఒక పర్సనాలిటీ, ఆయన చాలా టాల్ పర్సనాలిటీ. ఎందుకంటే చాలామంది ఎథిక్స్ బేసిక్స్తో అండ్ నియమాలని పాటిస్తూ కట్టుబాట్లతోనూ డ్యూటీ చేసే ఒక గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకడు. ఎందుకంటే పరమపదించిన ఒక పోలీస్ వ్యవస్థలో ఒక వ్యాస్ గారు కానీ లేదంటే ఉమేష్ చంద్ర గారు ఈరోజు పోలీస్ చరిత్రలో అలా నిలబడి ఉంటారు. వాళ్ళు ఎందుకుంటారంటే వాళ్ళు కొన్ని కారణాల వలన వాళ్ళ ప్రాణాలు పోవచ్చు, కానీ వాళ్ళు వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్ పక్కన పెట్టండి అది. కానీ 96లో ఆయన చేసిన ఎలక్షన్ ఒక గౌరవ ఎస్పీగా కడప టెరిటరీలో నిజంగా చెప్పాలంటే దురాఘాతాలు జరగకుండా నిలువరించడంలో ఆయనే సెట్టింగ్. అంటే రిగ్గింగ్లు, అడ్డమైన చెత్త, ఇలాంటివి ఏవి జరగకుండా నిలువరించినంత గొప్ప వ్యక్తి ఉమేష్ చంద్ర గారు. అది 1996 రికార్డు. ఆయన చేసిన అంత మంచి ఎలక్షన్లో స్థానికులు తన స్థానికతను చాటుకుంటే 1996 రాజశేఖర రెడ్డి గారి ఎంపీ ఎలక్షన్. అక్కడ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో కన్సిడరేషన్స్ ఏంటి? ప్రజాప్రస్థానాల్లో ఆయన మెరిట్స్ గ్రౌండ్స్లో ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వచ్చినట్టు అనుకుంటున్నారా? ఏదైనా మెరిసీ గ్రౌండ్స్లో ఎవరైనా గెలుస్తారా? మహా అయితే ఒక పరమపదించిన ఒక నాయకుడి యొక్క భార్యను స్వతంత్రంగా నిలబెడితే ఆ భార్యకి సింపథైజ్గా అవతల పార్టీ వాళ్ళు నిలబెట్టకపోతే మీరు అన్నట్టు మెరిసీ గ్రౌండ్స్ అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్కి ఇంకా మెరిసీ ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి ఒక వైఎస్ఆర్సీపీ ఎంపీ చనిపోయిన తర్వాత గురుమూర్తి గారికి తిరుపతిలో అవకాశం ఇచ్చారు. సింపథెటిక్ గ్రౌండ్స్ కాదు, అక్కడ మెరిటే జరిగింది. మళ్ళీ దట్ ఈస్ అ మెరిటోరియస్ ఎలక్షన్. బట్ ఒక భార్య చనిపోయిన తర్వాత లేకపోతే ఒక భర్త చనిపోయిన తర్వాత జరిగే ఎలక్షన్కి అందులో మెరిట్ ఏముంటుంది? సో ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే నెక్కచ్చిగా కడప పులివెందుల ప్రజలు నెక్కచ్చిగా తన ఓటు తాను వినియోగించుకుంటే ద ఒరిజినల్ సామర్థ్యం ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు అండ్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. అంటే మీరు చాలా ఏదో ఫిఫ్త్ క్లాస్ మాట్లాడినట్టు షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పెళ్లి చేసి పంపిస్తే ఇంటి పేరు మారుతుంది. వైఎస్ అవినాష్ రెడ్డి నిలబడి గెలిచాడు అంటే మనుషులు కూడా మారుతారా సార్? ఎందుకు మారరా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ. దిస్ ఇస్ ద లెగసీ అండ్ ఒరిజినల్ ఎబిలిటీస్ ఆఫ్. ఇంత జరిగింది కదా, 224 నియోజకవర్గాల్లో థమ్మింగ్ మెజారిటీలతో గెలిచారు. 4 3 గెలిచారు ఎంపీలు. సార్ అందులో పులివెందుల ఎమ్మెల్యే ఎందుకున్నాడు, కడప ఎంపీ ఎందుకున్నాడు? దీనికి ఆత్మ ప్రక్షాళన చేసుకుంటే ఆ వార్తకి శాంక్చుటీ ఉంటుందో జస్టిఫికేషన్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకొని ఆత్మ విమర్శ చేసుకోండి. ఆత్మ పరిశీలనలు ఎప్పుడో పోయారు మీరు. ఆత్మ పరిశీలన స్థాయిలు దాటిపోయారు కాబట్టి ఆత్మ విమర్శ చేసుకుని ఎవడి వలన ఎవడు అన్నది ఒక్కసారి గుర్తుంచుకోగలిగితే ద లెగసీ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు స్వయంగా జాతీయ పార్టీని కూడా ఇలా నిలబెట్టగలిగిన సామర్థ్యం కలిగినాడు ఈయన. అంటే సామర్థ్యాల విషయం చెప్పాలంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు పార్టీ క్రైసిస్లో ఉంటే రామారావు గారి నాయకత్వాన్ని అక్కర్లేదు అనుకున్న దగ్గర టేక్ ఓవర్ చేసి నాయకత్వ ఎబిలిటీ ప్రూవ్ చేసుకున్నాడు. సర్వం తానే ఒక జాతీయ పార్టీని నడిపించిన యోధుడు వెసెస్ ఒక క్రైసిస్ మేనేజ్మెంట్లో ఎవరైనా చేస్తారు. తుఫాన్ వచ్చినప్పుడు ఒక డిజాస్టర్ సిచ్యువేషన్ అడ్రస్ చేసేవాడు. ఇప్పుడు ఎవరు మన కృష్ణకుమార్ గారు, ఆయన పేరు ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారికి ఇది ఉన్నారు, ఆయన
ఆయన కేరళలో 2,50,000 మందిని ఒక టైలర్ మేడ్ సిచ్యువేషన్తో ఇలా అడ్రస్ చేశాడు ఆ క్రైసిస్ని సురక్షిత ప్రాంతాలకు ఇచ్చేయడం. దట్ ఈస్ ఆ రోజు ఆ క్రైసిస్ని ఎవడు అడ్రస్ చేస్తాడో ఆ రోజు హీరో. బట్ చిరస్థాయిగా నిలిపోయే హీరోలు ఎవరంటే రాజకీయాల్లో ప్రజల్లోంచి ఆవిష్కృతులైన నాయకులు. అలా పార్టీ తన వలన లేకపోతే నా వలన పార్టీయా అన్న ప్రశ్నకి ఎప్పుడైనా సమాధానం మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అది గుర్తుంచుకోమనండి ఎవరినైనా. 96 ఎలక్షన్ ఒక ఉమేష్ చంద్ర గారి స్థాయిని తగ్గిద్దామని మీరు అనుకుంటే చరిత్రని తిరగరాయలేరు. అలాగే కడప పులివెందుల ప్రజల యొక్క మనోగతం సర్వం వైఎస్ కుటుంబం అనుకున్న దగ్గర చరిత్ర ఈ రోజు దాకా పునరావృతం అవుతూనే ఉంది. ఇది గమనించుకోకుండా మాట్లాడితే ఆలోచించుకోమనండి. ఇంతకన్నా ఇంకేమీ లేదు దీంట్లో. వారాంతపు సేవలు, పవలింపు సేవలు, చిలక పలుకులు, రాక్షస పలుకులు అని ఏవో పేర్లు పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు పెన్ను నాది అలా బ్రహ్మానంద గారి జైల్లో కూర్చున్న ఆత్మకథ రాసుకుంటున్నట్టు రాసుకుంటే చరిత్రను వక్రీకరించలేరు. అందులో ప్రాంత సామర్థ్యాలు, దేవుని గడప, గడప అంటే దేవుని గడప, దేవుడు సన్నిధి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. దైవ సన్నిధిలో అవకతవకలకు వెసులుబాటు ఉంటుందా లేదా అన్నది ప్రశ్న. అంతకనే వెళ్ళలేదు. చూసి చూడనట్టు వదిలేయమని అప్పట్లో బాబు గారు చెప్పారని ఈయన రాస్తే ఒకవేళ ఏబిఎన్ గారు ఏంది చూసి చూడనట్టు? ఎందుకు చూసి చూడనట్టు? ఈ దరిద్రం అప్పటి నుంచే మొదలైందా మీకు? అది ఇప్పుడు జరుగుతున్న దానికి ఇప్పుడు బాబు గారు దానికి అందరూ ఇట్లా దీన్ని అంటే లైక్ అంటే ఇప్పుడు చూసి చూడనట్టు అదే కప్పిపుచ్చుకోవడానికి 96 మాట్లాడతారా? మరి మహానుభావుడు ఉమేష్ చంద్ర ఆయన సామర్థ్యం తెలిసి రాయి, తెలియకుండా ఆశుకవిత్వాలు, పద కవలికలు, పద భంగిమలకి తెరలేపకండి. 96 ఎంపీ ఎలక్షన్ గడగడలాడించిన ఉమేష్ చంద్ర చరిత్ర. కానీ ఒరిజినల్ ఎబిలిటీతో బయటికి గెలుచుకొచ్చిన రాజశేఖర రెడ్డి చరిత్ర. కడప జగన్మోహన్ రెడ్డి గారు దేవుని గడప, ఎలాగో కడప, రాజశేఖర రెడ్డి గారి అడ్డా అది కడప. అందులో పులివెందుల ఒక ఎమ్మెల్యే అనుకోండి లేకపోతే ఒక ఎంపీ అనుకోండి, తన సామర్థ్యం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు జిల్లా వ్యాప్తంగా తన వైబ్రేషన్స్ చూపించుకోగలిగిన సామర్థ్యం వైఎస్ అనే ఒక వర్డ్కి ఉంది. అది గ్రహించగలిగితే ఎవడైనా అది చరిత్ర. ఇది సేమ్ ఎబిలిటీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు కనుక అక్కడ ప్రూవ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ అడ్డా. చిత్తూరు జిల్లా ఇది సామర్థ్యం, జిల్లా సామర్థ్యం వర్సెస్ నియోజకవర్గ సామర్థ్యం. యువర్ టెరిటరీ ఈస్ ఫిక్స్డ్, అక్కడ టెరిటరీ విత్ వైబ్రేషన్స్. ఇది గమనించుకోగలిగితే చరిత్రని వక్రీకరించగలరా లేదా చరిత్రని పునర్నమనం చేసుకోగలరా? ఎంతకన్నా ఇంకేం లేదు దీంట్లో. ఆ రోజు ఒక నిలువెత్తు నిలిచిన ఒక పోలీస్ అధికారి ఆయన ఉమేష్ చంద్ర.